ఇటీవల కాలంలో భార్యాభర్తల హత్యోదంతాలు ఎక్కువ అవుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి. కట్టుకున్న భర్తలను కడదేర్చడానికి భార్యలు వెనకాడటం లేదు. ఇటీవల మేఘాలయ హనీమూన్ కేసులో భర్తను లవర్ కోసం కడదేర్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి కేసే మరొకటి వెలుగు చూసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కాంట్రాక్ట్ కిల్లర్స్ చేత అంతమొందించింది. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా ఖేర్లీ ప్రాంతంలో ఈ దారుణమైన హత్య చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమె 9 ఏళ్ల కుమారుడు సాక్షిగా నిలవడం సంచలనం రేపింది. 48 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఖెర్లీ నివాసి వీరు అలియాస్ మాన్ సింగ్ జాతవ్ టెంట్ హౌస్ వ్యాపారి. జూన్ 7 రాత్రి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని భార్య అనితారాజ్ తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని బంధువులకు తెలిపింది. అయితే మృతదేహంపై గాయాలు గుర్తించిన బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి వైద్య పరీక్షలో వీరు హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో కొడుకే కీలక సాక్షిగా నిలిచాడు. అనిత వీరుల కుమారుడు పోలీసులకు ఆ రాత్రి జరిగిన ఘటనను వివరించాడు. తమ ఇంటి గేటును తన తల్లి తెరిచి ఉంచిందని, దీంతో అర్ధరాత్రి అనిత ప్రియుడు కాశీరాం ప్రజాపతి మరో 4 వ్యక్తులతో ఇంట్లోకి ప్రవేశించాడు. మంచంపై పడుకున్న వీరును తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ ఘటనను కుమారుడు చూసినప్పటికీ భయంతో నిద్రిస్తున్నట్లు నటించాడు. ఈ విషయాలన్నీ కుమారుడు పోలీసులకు తెలపడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు దర్యాప్తులో అనిత కాశీరాం మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. అనిత స్థానికంగా జనరల్ స్టోర్లో నిర్వహిస్తూ ఉండగా కాశీరాం కచోరీలు అమ్మేవాడు. అలా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరు ఈ సంబంధానికి అడ్డంకిగా ఉన్నాడని భావించి ఇద్దరు 2 లక్షలకు 4 కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించి హతమార్చారు. ఈ కేసులో పోలీసులు 100 కంటే ఎక్కువ సీసీ ఫుటేజీలను, కాల్ డేటా రికార్డులను పరిశీలించి అనిత, కాశీరాం కిల్లర్లలో ఒకరైన బ్రిజేష్ జాతవ్ను అరెస్ట్ చేశారు. మిగిలిన 3 నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసు స్థానికంగా తీవ్ర చర్చను రేపింది. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.